హాయ్ ఫ్రెండ్స్, వివో ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా జనవరి 8వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 63 యూ ముంబా వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసీ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్, జరగబోయే మ్యాచ్ కోసం స్టార్టింగ్ 7, రీసెంట్ ఫామ్ ఎలా ఉంది చూద్దాం. ఈ రెండు టీముల వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. దబంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. యూ ముంబై చూసుకున్నట్లయితే జైపూర్ పీక్ ప్యాంథర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 20 మ్యాచ్లు జరగగా యూ ముంబై 12 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే దబంగ్ ఢిల్లీ కేసీ 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే మొత్తం 10 మ్యాచ్లు ఆడిన దబంగ్ ఢిల్లీ కేసీ 6 మ్యాచ్ల్లో గెలిచి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని 35 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. యూ ముంబై చూసుకున్నట్లయితే మొత్తం 9 మ్యాచ్లు ఆడగా 6 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి 31 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. దబంగ్ ఢిల్లీ కేసీ స్టార్టింగ్ 7: అషు మాలిక్ రైడర్, మంజీత్ సెకండ్ రైడర్, మీతు శర్మ థర్డ్ రైడర్, మోహిత్ రైట్ కవర్ డిఫెండర్, విక్రాంత్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, యోగేష్ రైట్ కార్నర్ డిఫెండర్, ఆశీష్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. యూ ముంబై స్టార్టింగ్ 7: గుమాన్ సింగ్ రైడర్, అమీర్ మొహమ్మద్ ఆల్రౌండర్, వి విశ్వనాథ్ ఆల్రౌండర్, మహేందర్ సింగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, సురీందర్ సింగ్ రైట్ కవర్ డిఫెండర్, బిట్టు రైట్ కార్నర్ డిఫెండర్, సోంబీర్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఈ రెండు టీముల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే దబంగ్ ఢిల్లీ కేసీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. యూ ముంబై చూసుకున్నట్లయితే లాస్ట్ వాళ్ళు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే యూ ముంబైదే పై చేయింది. రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే రెండు టీములు వాళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉన్నారు. రెండు టీంల మధ్య అయితే గట్టి పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరే టీం గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.